హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరహం ఫుడీస్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చికెన్ 65, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. చాలా ఈజీ అనమాట ఈ రెసిపీ చేసుకోవడం. చాలామంది చికెన్ పకోడీ అలాగే చికెన్ 65 రెండు ఒకటే అనుకుంటారు, కానీ కాదండి, రెండు డిఫరెంట్ రెసిపీస్ అనమాట. ఈరోజైతే రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో నేను చికెన్ 65 రెసిపీని చూపించబోతున్నాను. దీనికోసం నేను 700 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న పీసెస్కి తీసుకోవాలి. బోన్లెస్ అయినా పర్వాలేదు, విత్ బోన్ అయినా సరే పర్వాలేదు, దేంతోనైనా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే తగినంత ఉప్పు, పసుపు, అలాగే ఒక అరచెక్క నిమ్మకాయ, దాంతోపాటు 2 టేబుల్ స్పూన్లు ధనియా పౌడర్, అలాగే చెక్క లవంగాల పొడి ఒక చిటికెడు అనమాట. ఎక్కువ వేసుకోకూడదండి, జస్ట్ స్మెల్కి అరోమా కోసం. మీకు నచ్చితే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు, నేనైతే స్కిప్ చేస్తున్నాను. ఈ స్పైసెస్ కరెక్ట్గా సరిపోతాయండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి. మనం ఎంత బాగా మిక్స్ చేసామంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇది మనం ముందే కలిపి పెట్టుకోవాలండి. దీంట్లో కార్న్ఫ్లోర్ కానీ ఏమీ మిక్స్ చేయొద్దు. ఫస్ట్ ఇలా మిక్స్ చేసుకొని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 30 మినిట్స్ పెట్టుకోవాలి. అప్పుడు ముక్కలకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఈ మసాలాలన్నీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత చాలా జ్యూసీగా ఉంటుంది. మనం కుక్ చేసినప్పుడు లోపల జ్యూసీగా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఫ్రిడ్జ్లో నుంచి 30 మినిట్స్ పెట్టిన తర్వాత తీసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి అర్థమైపోతుంది కలపగానే ముక్కలకి పట్టేసినట్టు. ఇప్పుడు దీంట్లోకి ఒక ఎగ్ని వైట్ మాత్రమే వేసుకోవాలండి. లోపల ఉండే సొన అవసరం లేదు, ఎగ్ వైట్ని వేసుకుంటే చాలు. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే చికెన్ని అప్పుడు పూర్తి ఎగ్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 700 గ్రామ్సే కాబట్టి ఒక ఎగ్ వైట్ సరిపోతుంది, అందుకని ఎగ్ వైట్ మాత్రమే వేసుకున్నానండి. ఎందుకంటే మ్యారినేట్కి మసాలాలన్నీ విడిపోకుండా ఆయిల్లో చక్కగా ముక్కలకి పట్టడానికి ఎగ్ వైట్ అనేది యూజ్ అవుతుందండి దీంట్లో. అలాగే ఒక 2 నుంచి 4 వరకు టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చితే దీంట్లో బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ కార్న్ఫ్లోర్ అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ మాత్రమే బియ్యం పిండిని తీసుకోండి, లేకపోతే చాలా గట్టిగా అయిపోతాయి పీసెస్. దానికోసం కాబట్టి నేనైతే బియ్యం పిండి అనేది యూజ్ చేయడం లేదండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నచ్చితే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, అలాగే మీ రిలేటివ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుందన్నమాట రెసిపీ. ఇంకా మన వీడియోస్ చాలామందికి రీచ్ అవ్వడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ వేడైన తర్వాత ఇలా విడివిడిగా వేసుకోవాలన్నమాట పీసెస్ని. చికెన్ పీసెస్ని ఎక్కువ క్వాంటిటీ వేసుకోవద్దు, ఒకవైపు కుక్ అవుతే ఇంకోవైపు కుక్ అవ్వండి. అందుకని కొంచెం కొంచెంగా వేసుకొని వాయిల్ లాగా ఒక్కొక్క వాయి ఇలా బాగా రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. చాలా సాఫ్ట్గా, బయట చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వర్షాకాలంలో అయితే పిల్లల నుంచి పెద్దల దాకా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మీకు ఎలా వచ్చిందో కమెంట్ కూడా చేసేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.